నా పేరు ఎన్ని రోజులు అవుతుంది ఈ పోసి? ఇవి పోసి వాటికి నెల మీద 12 రోజులు. నెల మీద 12 రోజులు. 12 రోజులు. నెల 15 రోజులు. పోయిన నెల 20వ తారీఖున వచ్చినాయి. కాంటాయి ఫస్ట్ అన్నాడు కాంటాయినాయి. కాంటాయిన కంచి మొదలు పెడితే ఇంతవరకు బత్తాలు చూసిన వాళ్ళు చేసిన వాళ్ళు మాట్లాడిన వాళ్ళు వీటి గురించి. ఏమైనా మొన్న స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చిండు 2 రోజులకి మొత్తం ఖాళీ చేస్తాను చెప్పాడు. 2 రోజులు కాదు కదా ఇంక మాటలతోటే మొత్తం మాటలతోటే ఆ రోజే ఖాళీ అని చెప్పిండు. ఆ రోజే 2 రోజులు మొత్తం ఒక గింజ లేకుండా అయిపోతుంది. లాస్ట్ చివరి గింజ కూడా కొంటామన్నాడు. ఫస్ట్ గింజ కొనే దిక్కేలేదు. ఇప్పుడు మొత్తం ఖుషి అయ్యారు మీరంతా. ఖుషి అయినా ఆ రోజు మాత్రం మొత్తం అన్ని అయిపోయినాయి. ఆ రోజే ఒక్కరోజు మొత్తం 2 రోజులు మొత్తం లేకుండా అయిపోతాయి. మీరేం టెన్షన్ పడకుల్లి. ఇక్కడ మొత్తం ఇక్కడ అక్కడ నెట్టు కొట్టిస్తా మొత్తం పర్వాలు కప్పిస్తా అన్ని మీరు వెళ్ళిపోతుంది తిప్పలు పడాలి. ఇంకా ఎన్ని రోజులు పడాలో మాకే తెలుస్తుంది కష్టం. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి వచ్చిన చాలా చెండుగా రైతులు అయితే దీనమైన స్థితిలో ఉన్నారు. రైతులు అయితే ఇప్పుడు ఈ సంవత్సరం ఫస్ట్ స్టార్టింగ్ మక్కలు కొనే కాడ సీడ్ కాడ సీడ్ అయిపోయినాక యూరియా బత్తాల కోసం అయితే తెల్లందాకా నిద్రేపోలేదు సార్. తెల్లందాకా నిద్రేపోలే మేమైతే. ఇంట్లో ఫ్యామిలీ ఉంటే 4 పోయి లైన్ లో ఉన్నాం. నలుగురు ఉంటే ఫ్యామిలీ అంటే ఒక బత్త ఒక మనిషికి వచ్చేది. రోడ్ల మీద పడాల్సిన 4 పోయి ఫ్యామిలీ ఉంటే ఆ లైన్ ఇక్కడ నుంచి పొద్దుగాల పోయిన లోపల ఉంటాడు చివరికి వచ్చిన అనుకున్నాం. 2-3 గంటలు ఒక రోజు అయితే 12 గంటలు నిలబడి మనిషికి బత్త తెచ్చి పండించుకున్నాం. అట్లా కష్టపడి పంట పండించినాక సరే మద్దతు ధర పెడతా అని చెప్తే సంతోషపడ్డాం. ఈ మద్దతు ధర కానీ ఇప్పుడు ఇంత కష్టపడి ఉన్న జోన్లే పోతున్నాయి లేకుండా మొలకలు ఎత్తినాయి. మళ్ళీ ఇప్పుడు వీటిని తిప్పాలి. మళ్ళీ అక్కడి నుంచి మార్కెట్ నుంచి ఇక్కడ తెచ్చినాము. ఇక్కడ నుంచి మళ్ళీ గోదాముల కంటే గోదాములు కూడా తీసుకుపోతాం రెడీగా ఉన్నాం. మేము కిరాయిలు పెట్టుకుని మరి రైతును రాజుని చెప్తానా అవన్నీ వాళ్ళకి ఏంటంటే రాజకీయ నాయకులు వచ్చే మాటలు తప్ప ఇట్లా కష్టపడితే వెళ్తుంది వాళ్ళకి సంగతి ఏందో. కనీసం ఈ కష్టాన్ని గుర్తు చేస్తారు ఇప్పటివరకు కూడా. స్టేజ్ మీద నరుపుతా ఉంటారు కదా. స్టేజ్ మీద ఇప్పుడు ఈ మొక్కజొన్నలు కొనే స్థితి లేదు. కానీ మాకు ఇప్పుడు ఏ రైతు అందరూ పంట పండించే పంట అంతా మాకు ఇక్కడనే ఉండదా. ఏదో సంబరాలు పెడితే ఆ సంబరం కాడ ఎవరు ఉన్నారు ఏం చేస్తాడు వాళ్ళ అధికారులు అందరూ కూర్చోబెట్టి ఇక్కడ అక్కడ కూర్చోబెట్టి మరి మేము సంబరాలు తర్వాత చేసుకుందాం ఈ మొక్కలు అయితే కానీ అని చెప్పి ఆ పని చేస్తలేరు. నేను మొన్న పోయిన అన్నా మీటింగ్ లో సార్ మీరు సంబరాలు ఒక మన ఒక మార్కెట్ రండి మీటింగ్ పోయినా ఒక మార్కెట్ రండి సార్ ఈ సంబరాల విషయం తర్వాత మొక్కలు ఇప్పుడు మేము పండించిన పంట అమ్ముకోవాలి. ఫస్ట్ ఆ పండించిన పంట ఒక 7,500 ఇస్తా అన్నాడు, భరోసా అన్నాడు, రైతు బంధు ఏమో ఆత్మగౌరవం పెంచాలి రైతులకి అని అన్నాడు. ఎట్లా రైతు భరోసా ఇస్తాడా? రైతు భరోసా ఒక్కసారి ఒక ఎకరానికి వేసిన మొన్న ఒక ఎకరానికి ఎంత రైతు భూమి ఉన్నా అది 6,000 మాత్రమే సరిపోయినా దేనికన్నా దేనికి సరిపోతాయి సార్. 6,000 ఆయన మాట మీద నిలబడలే. 15,000 ఇస్తాను మొట్టమొదటి ఎన్నికల ముందు చెప్పిండు. తర్వాత 6,000 మాత్రం ఇస్తా అని చెప్పి 6,000 మొన్న ఒకసారి ఇచ్చిండు. మరి ఆయన అక్కడ పైసలు నన్ను దొంగను చూసినట్టు చూస్తారు, నా చెప్పులు చూస్తేనే దొంగను చూసినట్టు చూస్తారు ఆఫీసులో ముంగట అని అంటాను. మరి ఏ నుంచి తెచ్చి అంటారు? మరి మీరు ఇదివరకు గవర్నమెంట్ ఇచ్చింది మాకు ఇంత మంచిగా చేసింది ఇదివరకు గవర్నమెంట్ వాళ్ళు కూడా సరే వాళ్ళు మొదలు పెట్టింది కదా. మరి ఇంత ముందు గవర్నమెంట్ ఎందుకు ఓటేయలేకపోయారు? అసలు మార్పు అన్నారు కదా. ఎట్లా మార్పు వచ్చిందండి? మక్కలు కొన్నాక గవర్నమెంట్ ప్రజలలో మార్పు వచ్చిందా? గవర్నమెంట్ కొన్నది ఓటేస్తారా? ఇంకా మళ్ళీ సారీ అండి గవర్నమెంట్ మీరు ఏం చెప్పినా ఎన్ని చెప్పినా కూడా ఇంత కష్టమైతే పెట్టదు రైతులను. ఇంత కష్టపెట్టి మళ్ళీ 15,000 ఇస్తా అంటాడు, లేకపోతే తులం బంగారం ఇస్తా అంటాడు, ఇంకో ఇస్తాడు సార్. ఫస్ట్ మక్కలు కొంటే ఆయనంత మంచిగా లేడుగా. ఇప్పుడు మక్కలు కనుక కొని సరే ఒక వారం రోజులు 5-10 రోజులు సెట్ చేసిన అనుకో ఆయనంత మంచిగా లేడు. నమ్మకం ఉందా? మాకైతే లేదు. కానీ ఆయన సరే అన్ని సంబరాలు చెప్తాను కదా. ఈ మక్కలు కనుక ఒకసారి ఈసారి కొన్ని లేకుండా కొని మమ్మల్ని ఇబ్బంది పెట్టకుంటే ఆయనకు మళ్ళీ ఓట్లు వేసినట్టుగా మళ్ళీ వేసినట్టుగా ఇబ్బంది పెట్టకుండా ఉంటే